బస్సులో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య టికెట్ తీసుకునేటప్పుడు సరిపడ చిల్లర లేకపోవడమే. ఈ చిల్లర సమస్యకు తెలంగాణ ఆర్టీసీ చెక్ పెట్టేందుకు నగరంలోని అన్ని రకాల సిటీ బస్సుల్లో యూపీఐ ద్వారా టికెట్ అందించేందుకు బస్సులో ఐటీమ్స్ యంత్రాలను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దీని ద్వారా ప్రజలు యూపీఐ యాప్స్ ద్వారా టికెట్ కొనుగోలు చేయవచ్చు. ఇది పోయిన సంవత్సరం అందుబాటులోకి వచ్చినా ఇంకా పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోయింది. ఇది అన్ని సర్వీసుల్లోకి రావడానికి టైం పడుతుందని అంటూ వచ్చారు ఆర్టీసీ అధికారులు. కానీ ఇప్పుడు మొదటికే మోసం వచ్చే విధంగా ఉన్న సర్వీసులను కూడా ఆపడానికి చూస్తున్నారని తెలిసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో పాటు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ఆర్టీసీ బస్సులలో అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పల్లె వెలుగు ఎక్స్ప్రెస్తో పాటు నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్లు, ఆర్డినరీ బస్సులలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ఇందులో మహిళా ప్రయాణికులు 40% నుంచి దాదాపు 65% వరకు పెరిగారు. అయితే మహిళలకు జీరో టికెట్ జారీ చేయడంతో పాటు ఇతరులకు టికెట్ ఇవ్వడంతోనే కండక్టర్లు చాలా బిజీగా ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో యూపీఐ విధానం అమలు అనే అంశంపై అధికారులెవరూ దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ జోన్తో పాటు అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలయ్యేంత వరకు లేదా ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ఆంక్షలు పెట్టేంత వరకు కూడా టికెట్ జారీ కోసం యూపీఐ విధానం అమలు అనే ప్రస్తావన ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొనసాగితే ఐటీమ్స్ యంత్రాలను తీసుకున్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం సరైన సేల్స్ జరగని కారణంగా ఈ యంత్రాలు డిస్కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ డిజిటల్ పేమెంట్ సర్వీసులు ఆగిపోవచ్చనే చర్చ జరుగుతుంది.